క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJACకి మొదట దేవునికి దాసులుగా, తర్వాత ప్రతి దైవజనుడికి, సంఘానికి, క్రైస్తవులకి దాసులుగా పనిచేయడానికి దేవుడు చూపించి నియమించిన గౌరవ దైవజనులు ఊటుకూరి రాజకుమార్ గారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పట్టుకుంటారు, పరిశుద్ధాత్మ యొక్కయు దన్ను కొంచెం ముందు జరుగుతాయి. త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు ఆమేను నామములో రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జోనల్ ప్రెసిడెంట్గా ఊటుకూరి రాజకుమార్ గారిని యేసు నామములో అధికారికంగా ప్రకటిస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుడు కనపడతాం. చప్పట్లు కొట్టడం దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజు నుండి 4 జిల్లాల్లో గౌరవ దైవజనులు CJACలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అది 4 జిల్లా కమిటీలోనైనా, నియోజకవర్గ మండల కమిటీలోనైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మొదట మరి గౌరవ దైవజనులు సంప్రదించండి. తదుపరి మమ్మల్ని సంప్రదించిన మీతో మాట్లాడి వారికి మీ విషయాలు తెలియజేసి వారి మీ ద్వారా మాట్లాడతారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే కంగ్రాచులేషన్స్. దేవుడిని దీవించి దాసులుగా వాడుకోను గాక. మరి ఈ విషయమై జోనల్ ప్రెసిడెంట్ గా నియమింపబడిన ఊటుకూరి రాజకుమారయ్య గారు కొన్ని విషయాలు మాట్లాడాలని కోరుతున్నాను. Praise the Lord. Hallelujah. Hallelujah. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో సమావేశానికి ఇచ్చేసిన మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మారు అది మాత్రం కాకుండా అయ్యగారు చెప్పినట్టుగా, యశ్వయ్య గారు చెప్పినట్టుగా నేను ఆ రోజు బయట పంపించినాను. కానీ ఒక కొన్ని తెలుసులేదో ఫోన్ చేసినట్లు ఉంది ఎంతవరకు, కానీ మళ్ళా అక్కడ నుంచి నాకు ఎటువంటి రిప్లై కానీ ఏం లేదు. సరే, నేను వీడియోలు అవి చూస్తుంటాను. మళ్ళా అది చూసినప్పుడు నాకు ఆ నొప్పి తగినట్టుగా నేను ఫీల్ అయ్యేవాడు. ఎవరికైనా తగినప్పుడు, కొంతమంది కొట్టినప్పుడు, కొంతమంది ఊరి నుంచి వెళ్ళేసిన ఒంగోలు జిల్లా దగ్గర ఏదో ఆ దైవ శాఖని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకి అక్కడ ఏమి అంగట్లో కూడా వాళ్ళకి ఏమి గమనిస్తే కూడా ఇవ్వలేదు. అక్కడ నీళ్ళు, అక్కడ పని కూడా ఉండదు. ఆ విలేజ్ వాళ్ళకి బయట పోయి పని చేసుకొని అక్కడ రావాలి. అట్లా వేస్తున్నారు. ఇట్లా కొన్ని వింటున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా మరి యశ్వయ్య గారు నిలబడి పోలీస్ స్టేషన్కి కాదు, ఇంకా ఎవరైనా సరే నీటుగా ఎదుర్కొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా కూడా చక్కగా వాటిని సరి చేసి ఇప్పుడు చక్కగా వాళ్ళు సేవ చేసుకుంటా వాళ్ళు సాగిపోతూ ఉంటారు. ఆ విధంగా మన ప్రాంతాల్లో కూడా అప్పుడు నేను అవన్నీ చూస్తూ ఉన్నాను. కాకుండా నాకు దాని గురించిన ఇట్లా ఈ విధంగా జరుగుతున్నటువంటి ఆలోచన కూడా నాకు లేదు. 1 సంవత్సరంలోనే విధంగా వస్తారని చెప్పి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు లేదు. సడన్గా ఒకరోజు ఆదివారం ఒక గవర్నమెంట్లో ఉన్నాను, ఫోన్ వచ్చింది, కట్ చేశాను. ఇంకా వాక్యం చెప్తా ఉన్నాను, ఇంకా చేసేది ఏం లేకుండా మరి అయ్యగారు ఏమనుకున్నారు ఏమని చెప్పి అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి బయటకు వచ్చి చేస్తే అప్పుడు కొన్ని మాటలు మాట్లాడి అయ్యగారు మిమ్మల్ని ఈ విధంగా CJACలోకి మిమ్మల్ని తీసుకుంటూ ఉన్నాం కాబట్టి
మీరు ఒక మెంబర్గా ఉండబోతున్నారు. అది మన రాయలసీమ జిల్లాకి మిమ్మల్ని అధ్యక్షుడిగా 4 జిల్లాలకి రాయలసీమ జోన్కి మమ్మల్ని అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎంపిక చేసినామని మాట చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పిన తర్వాత అంత చేసిన వాడి కాదు, లేకపోతే అటువంటి దీంట్లో లేదు. కానీ అయ్యగారి మాటలు నాకు చాలా ఆకర్షిస్తాయి. కొన్ని అయ్యగారు వీడియోలో చెప్పేటప్పుడు చూడదు అన్నారు మాట. ఏమన్నా అన్నమాట. కొన్ని మాటలు కొన్ని మనకు అట్లే ఉండిపోతాయి. అట్లే మీ బాధ అన్నారా? ఆ మాట ఎప్పుడు ఉపయోగిస్తుంటారు. ఈరోజు లేదండి, అంత తగ్గించుకొని నేను యోగ్యుడి కాదు, అసలు నీ బాధ తుల్లి వాడికి లాంటి వాడికి నేను. కాబట్టి అటువంటి తగ్గింపు కలిగినటువంటి ఆ మాటలు నన్ను ఆకర్షించింది. చెప్పిన మాట తాను తగ్గించుకున్నవాడిని అది అయ్యగారు అంతగా తగ్గించుకున్నారు కనుకనే దేవుడు ఉన్నతంగా ఈ రాష్ట్రంలో, మరి రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే అధ్యక్షుడిగా దేవుడు వచ్చారు. కాబట్టి ఒక మాట నేను చిన్న మాట నేను చేస్తాను. కనుక ఈ మన చిత్తూరు జిల్లాలో అనేక సమస్యలు ఏమి ఉన్నాయి. ఏ సమస్య అయినా సరే అయ్యగా చెప్పినట్టుగా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనుకోండి. ఎందుకంటే సిజిసి ద్వారా మనము ముందుకు సాగిపోగలము. ఏమి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. ఎదిరించు వారికి భయపడక వెదక అన్నది. ఎదిరించే వాడిని రోజున క్రైస్తవులను, పాస్టర్లను, దైవజనులను బెదిరించేవాడు ఎక్కువైపోయినారు. కాబట్టి బెదిరించి ఇతరే మన కాళహస్తికి కొండ కదా, కొండ దిగువలో ఒక గ్రామం ఉంది. ఏం గ్రామం ఉంది? లోబయ్య అనే గ్రామంలో అడిగారు. ఆ గ్రామంలో దేవుడు నమ్ముకున్న 4 కుటుంబాలు ఉంటే ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉండకూడదు ఇక్కడ. కాబట్టి ఖాళీ చేయండి అని చెప్పి ఆ 4 కుటుంబాలు ఖాళీ చేసి పంపించేశాడు. ఇప్పుడు ఒక కుటుంబం పెట్టి ఇప్పుడు ఎండి కూతురు మా బ్రాంచ్ సంఘానికి అక్కడికి వచ్చాడు పోయిన ఆదివారం. ఆ మాటలు విన్నప్పుడు ఎట్లుంటుంది మనకి? మన ఇంట్లో నుంచి మనం పంపించేస్తే ఎట్లుంటుంది కదా? అంత బాధ చూడండి. ఇటువంటి వాళ్ళు తయారైనారు. ఇళ్లలో నుంచి మనం పంపించేటువంటి హక్కులు ఎవరికి ఇచ్చినా వాడికి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు సర్వీసినారు. అట్లా ఇటువంటి అక్రమాలు, ఇటువంటి దుశ్చర్యలు చేస్తూ ఉన్నారు. కనుక వీటన్నిటిని ఎదుర్కోవాలంటే సిజేఈసి ఒకటి మాత్రమే. సిజేఈసి ద్వారా మాత్రమే వీటన్నిటిలో కూడా మనం విజయాన్ని పొందగలం. ప్రభు మన పక్షంగా ఉంటాడు. దైవజనులు ఒక మంచి గైడెన్స్ ఇస్తారు. ఆ విషయంలో మనము వీటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగిపోగలం. అందరికీ కూడా మనం ఇలా చేస్తాం. కాబట్టి ఇప్పుడు అయ్యగారు ఏంటంటే, నేను గతంలో ట్రైన్ అయిపోయినాను కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. ఎన్నో అవరోధాలు మనకు ఎదురవుతాయి. ఈ తుఫాన్ల టైంలో మాకు వాక్యాలు చెప్తూ ఉంటారు, మీరు ఈ సూచనలు పాటించండి, ఇట్లా పాటించండి, ఎక్కడ కూడా ఆగబాకండి కొన్ని వచ్చినప్పుడు. దాని ప్రకారంగా మేము ఎక్కడ కూడా ధైర్యంగా వెళ్ళిపోతున్నాం. అట్లే ఇప్పుడు జాషువయ్య గారు ఇప్పుడు మనకు ఒక ఇంజన్, ఆయన వెనకాల మనందరం పెట్టుకుంటాం. ఆయన పోతా ఉంటే ఆయన వెనకాల పోవాల్సింది. హల్లెలూయా. కాబట్టి ఆయన మన ముందు నడిపిస్తుంటాడు.
ఆయన కంటే ముందు ఎవరున్నారు? వెళ్తారా? హల్లెలూయా. కాబట్టి ఆ ఆలోచనతోనే అయ్యగారు మనం నడిపిస్తూ ఉన్నారు. కనుక మనము ఇక మీద రాబోయే కాలంలో సిజిఎస్ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ విధంగా ఇది మన చిత్తూరు జిల్లాలో కూడా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఎదుర్కొని మనం ముందుకు సాగిపోదాం. చాలా ఈ సమయంలో అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా మీరు అందరూ వచ్చినారంటే అది చాలా సంతోషంగా ఉంది. అదే అన్నారు అయ్యారు, ఒక మాట అన్నారు అయ్యారు, వర్షం వచ్చింది మంచిదే. ఈ వర్షంలో తడుచుకుంటా అదరక బెదరక ఎవరైతే వస్తారో వాళ్ళే నిజమైన రిసీవ్ చేసి వర్షం ఒక ఆయన ఫోన్ చేస్తే మాస్టర్ గారు అందరూ వచ్చినారా? అందరూ వచ్చి వస్తారు. లేదు వర్షంగా ఉంది పడుతున్నాను, వర్షంలో ఇప్పుడు తడవలేదు, ముగిసిపోతావేమన్నా అని చెప్పాడు. కాబట్టి వర్షానికి భయపడే వాళ్ళు ఏం సేవ చేస్తారంటే రాత్రి 2 గంటలు నేను పడుకున్నా, నేను సేవింగ్ చేసుకుంది రాత్రి 2 గంటలు సేవింగ్ చేసుకుంటాను. 12 గంటలకు అయ్యేవారు వస్తే భోజనాలు ఏర్పాటు చేసి ఏముందండి, మనకు శక్తి ఇచ్చినప్పుడు బలం ఇచ్చినప్పుడు కొంతమంది మోకాళ్ళు వేయడానికి కూడా బద్ధకం, కొంతమందికి ఇది ఇప్పటికి మోకాళ్ళు వేస్తారు. మనకి బలం ఇచ్చినప్పుడు మోకాళ్ళు వేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుడి కోసం ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి మనకి ఆ శక్తి బలం ఇచ్చిన వారు. కనుక ఈ సమయంలో గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఇంకా కొన్ని మాటలు మనం విని దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ అధికారికంగా వారు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లా జోనల్, రాయలసీమ జోనల్ ప్రెసిడెంట్గా వారిని కూర్చోవలసిందిగా ఇది దేవుడు నేను వాళ్ళు చెప్పారు, నేను